యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. దేవుడు సృష్టిని ఎలా కలుగజేశారో ఈ వీడియోలో చూద్దాం. ఆదిలో దేవుడు ఈ విధంగా సమస్త సృష్టిని చేశాడు. ఆయన ప్రపంచాన్ని సృష్టించాడు. దానిలోని సమస్తాన్ని 6 రోజులలో చేశాడు. దేవుడు భూమిని సృష్టించిన తరువాత అది చీకటిగాను శూన్యంగాను ఉంది. ఎందుకంటే దానిలో ఆయన అప్పటికీ ఇంకా ఏమీ సృష్టించలేదు. అయితే దేవుని ఆత్మ నీటి మీద అల్లాడుతూ ఉంది. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, వెలుగు కలుగునుగాక. అప్పుడు వెలుగు కలిగింది. దేవుడు వెలుగును చూసినప్పుడు అది మంచిదిగా కనిపించింది. దానిని పగలు అని పిలిచాడు. పగటిని చీకటి నుండి ఆయన వేరు చేశాడు. దానిని రాత్రి అని పిలిచాడు. దేవుడు సృష్టి మొదటి రోజున వెలుగును సృష్టించాడు. సృష్టిలో 2వ రోజున దేవుడు ఇలా అన్నాడు, నీటి మీద విశాలం కలుగునుగాక. అక్కడ విశాలం కలిగింది. దేవుడు దానిని ఆకాశం అని పిలిచాడు. 3వ రోజున దేవుడు ఇలా చెప్పాడు, నీరు అంతా ఒక చోటకు వచ్చునుగాక. భూమి కనబడునుగాక. పొడి నేలను దేవుడు భూమి అని పిలిచాడు. నీటిని సముద్రాలు అని పిలిచాడు. తాను సృష్టించిన దానిని చూచినప్పుడు అది మంచిదిగా ఉంది. అప్పుడు దేవుడు భూమి సమస్త చెట్లను మొక్కలను మొలిపించునుగాక అని చెప్పగానే ఆ విధంగా జరిగింది. తాను చేసిన సృష్టి మంచిదిగా కనిపించింది. సృష్టిలో 4వ దినాన్న దేవుడు ఇలా పలికాడు, ఆకాశంలో నక్షత్రాలు కలుగునుగాక. సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కలిగాయి. భూమి మీద వెలుగునివ్వడానికి రాత్రిని పగలను కాలాలను సంవత్సరాలను వేరు చేయడానికి ఆ నక్షత్రాలను చేశాడు. తాను చేసిన సృష్టి మంచిదిగా కనిపించింది. 5వ రోజున దేవుడు ఇలా పలికాడు, జీవము కలిగినవన్నీ నీటిని నిండించునుగాక. పక్షులు ఆకాశాన్ని నిండించునుగాక. ఈ విధంగా ఆయన నీటిలో ఈదే వాటినన్నిటినీ పక్షులనన్నిటినీ చేశాడు. తాను చేసిన సృష్టి యావత్తు మంచిదని దేవుడు చూశాడు. ఆయన దానిని ఆశీర్వదించాడు. సృష్టి చేసిన 6వ రోజున దేవుడు ఇలా పలికాడు, భూమి మీద సంచరించే సమస్త జంతువులు కలుగునుగాక. దేవుడు పలికిన ప్రకారం ఇలా జరిగింది. వాటిలో కొన్ని సాధు జంతువులు, కొన్ని నేల మీద పాకే జంతువులు, కొన్ని అడవి జంతువులు. తాను చేసిన సృష్టిని దేవుడు మంచిదిగా చూచాడు. తరువాత దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపంలో నరుని చేయుదము. వారు సమస్త భూమి మీదను సమస్త జంతువుల మీదను ఏలుదురుగాక అని పలికాడు. అప్పుడు దేవుడు కొంత మన్నును తీసుకొని దానితో మానవుని చేశాడు. వానిలో జీవాత్మ ఊదాడు. ఈ మనిషి పేరు ఆదాము. దేవుడు ఆదాము నివసించడానికి ఒక తోటను నాటాడు. దానిని సేద్యపరచడానికి ఆదామును దానిలో ఉంచాడు. తోట మధ్యలో దేవుడు 2 ప్రత్యేకమైన చెట్లను నాటాడు. జీవవృక్షం, మంచి చెడుల జ్ఞానం ఇచ్చే వృక్షం. తోటలో మంచి చెడుల జ్ఞానమిచ్చు వృక్ష ఫలములను తప్పించి మిగిలిన చెట్ల ఫలములన్నిటినీ ఆదాము తినవచ్చునని దేవుడు చెప్పాడు. ఆ వృక్ష ఫలములను తిన్నప్పుడు అతడు చనిపోతాడని చెప్పాడు. అప్పుడు దేవుడు, మనుష్యుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అన్నాడు. అయితే జంతువులలో ఏదియూ ఆదాముకు సహకారి కాలేదు. కాబట్టి దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగజేశాడు. అప్పుడు ఆదాము పక్కటెముకలలో ఒక దానిని తీసి దానిలో నుండి ఒక స్త్రీని కలుగజేశాడు. ఆదాము ఆమెను చూచినప్పుడు ఇలా అన్నాడు, చివరకు ఈమె నాలా ఉంది. ఈమె నారి అని పిలువబడుతుంది, ఎందుకంటే ఆమె పురుషునిలో నుండి తీయబడింది. దేవుడు తన స్వరూపంలో స్త్రీని పురుషుని చేశాడు. దేవుడు వారిని ఆశీర్వదించి వారితో ఇలా చెప్పాడు, మీరు ఫలించి సంతానంలో విస్తరించండి, భూమిని నిండించండి. దేవుడు తాను చేసిన సమస్తము మంచిదిగా చూచాడు. దానిని బట్టి దేవుడు సంతోషించాడు. ఇదంతా సృష్టిలో 6వ రోజున జరిగింది. 7వ రోజు వచ్చినప్పుడు దేవుడు తాను చేసిన ప్రతి దానిని ముగించాడు. 7వ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దానిని పరిశుద్ధపరిచాడు. ఎందుకంటే ఆ దినం సృష్టి చేయడం నిలుపు చేశాడు. ఈ విధంగా దేవుడు సమస్త లోకాన్ని దానిలోని సమస్తాన్ని సృష్టించాడు. దేవుడు సృష్టిని ఎలా కలుగజేశారో ఈ వీడియో ద్వారా అర్థమైందని ఆశిస్తున్నాము. మరిన్ని బైబిల్ స్టోరీస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్.